హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇక ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్య అంశాలు మనం చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్ చూద్దాం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రత్యేక కమిషన్. సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, బి వెంకటేశం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం. నేడు ఉత్తర్వులు జారీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక కమిషన్ ఏర్పాటుపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో ఈ నెల 6వ తేదీ నుంచి సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, కుల సర్వే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు కోర్టు తీర్పులను తప్పకుండా అనుసరించాలని సీఎం అభిప్రాయపడ్డారు. అందరి అభిప్రాయాల మేరకు వెంటనే ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. వారంలో ఇందిరమ్మ కమిటీలకు ఆమోదం. ఇన్ఛార్జి మంత్రులకే ఈ బాధ్యతలు. గ్రామ సభల ద్వారానే ఇళ్లకు అర్హుల ఎంపిక. ఇందిరమ్మ ఇళ్లకు అర్హుల ఎంపికలో కీలక భూమిక పోషించే ఇందిరమ్మ కమిటీలు సిద్ధం అయ్యాయి. ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు ఈ కమిటీలను ఆమోదించవలసి ఉంది. కులగణనపై సదస్సుకు రాహుల్ గాంధీ రాక. రేపు సాయంత్రం హైదరాబాదుకు రాహుల్ గాంధీ. ఈ విషయాన్ని వెల్లడించిన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. నల్లమలలో సరికొత్త జల పర్యాటకం. ఏడాది పొడవునా సోమశిల, శ్రీశైలం క్రూయిజ్ షిప్లు, స్పీడ్ బోట్లు, అల్లప్పుజ, శ్రీనగర్ తరహాలో హౌస్ బోట్లు ప్రణాళికలు రచిస్తున్న పర్యాటక అభివృద్ధి సంస్థ. అమెరికా ఎన్నికలు రేపే. అభ్యర్థుల ప్రచారం చివరి అంకానికి చేరిక. ఇప్పటికే ముందస్తు ఓటింగ్లో పాల్గొన్న 6.8 కోట్ల మంది అమెరికా ఓటర్లలో ఉత్సాహం కనిపిస్తుంది. పోలింగ్ తేదీ కంటే ముందుగానే ఓటేసే అవకాశాన్ని కోట్ల మంది అమెరికన్లు వినియోగించుకుంటున్నారు. ఈ నెల 5న మంగళవారం పోలింగ్ జరగనుండగా ఇప్పటికే 6.8 కోట్ల మంది ఓట్లేశారు. మరొక వైపు అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ తమ ప్రచారానికి చివరి అంకంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలో నూతన విద్యుత్ విధానం. బొగ్గులోడు గూడ్స్ రైలును జెండా ఊపి ప్రారంభిస్తున్న బట్టి విక్రమార్క. చిత్రంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు మనం చూడొచ్చు. మే నాటికి యాదాద్రి ప్లాంట్లో 4000 మెగావాట్ల ఉత్పత్తి. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం YTPS ద్వారా 2025 మే నాటికి 4000 మెగావాట్ల విద్యుత్తును గ్రిడ్కు అనుసంధానం చేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఆదివారం రామగుండం నుంచి YTPSకు బొగ్గును తరలించే గూడ్స్ రైలును నల్గొండ జిల్లా దామరచెల్ల వద్ద మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో కలిసి భట్టి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం YTPC యూనిట్లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్తును సింక్రనైజేషన్ చేస్తూ స్విచ్ ఆన్ చేశారు. విద్యుత్ కేంద్రం పురోగతి పనులపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. అనంతరం మంత్రులతో కలిసి ఉప ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడు దామరచెర్ల మండలంలో YTPSలో మిగతా 4 యూనిట్లో కలిపి 4000 మెగావాట్ల విద్యుత్తుని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. తెలంగాణ ఏర్పడి దశాబ్ద కాలమైన గత ప్రభుత్వం నూతన విద్యుత్ విధానాన్ని తీసుకురాలేదని, తమ ప్రభుత్వం త్వరలోనే ఈ విధానాన్ని తీసుకువస్తుందని బట్టి విక్రమార్క తెలియజేశారు. 2 అంచెల్లో నీట్ పరీక్షలు. తొలుత వడపోత, ఆ తర్వాత తుది పరీక్ష. రాధాకృష్ణన్ కమిటీ కీలక సిఫారసులు. జేఈఈ తరహాలోనే నీట్ను 2 అంచెల్లో నిర్వహించాలని రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సు చేసినట్లు తెలుస్తుంది. గత నీట్ సందర్భంగా కొందరు విద్యార్థులకు ఆలస్యంగా ప్రశ్నాపత్రం ఇచ్చినందుకు వారికి మార్కులు కేటాయించిన విధానం వివాదాస్పదం కావడంతో పాటు పలు ప్రశ్న పత్రాలు లీక్ అయినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ ఆధ్వర్యంలో సమర్థంగా పరీక్షల నిర్వహణకు అవసరమైన సూచనలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గత జూలైలో కాస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ అధ్యక్షన నిపుణుల కమిటీని నియమించింది. నేడు టెట్ నోటిఫికేషన్. జనవరిలో ఆన్లైన్ విధానంలో పరీక్షలు. ఉపాధ్యాయ అర్హత టెట్ నోటిఫికేషన్ సోమవారం జారీ కానుంది. పాఠశాల విద్యాశాఖ అందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏటా 2 టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం గతంలో పేర్కొంది. ఈ సంవత్సరం మే 20వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే. 2వ టెట్ను నవంబర్లో నోటిఫికేషన్ జారీ చేసి జనవరిలో పరీక్షలు జరుపుతామని గత ఆగస్టులో టెట్ క్యాలెండర్ విడుదల సమయంలో ప్రభుత్వం వెల్లడించింది. ఈ క్రమంలో సోమవారం నోటిఫికేషన్ జారీ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులు కసరత్తు పూర్తి చేశారు. జనవరిలో ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తారు. గత మే నెలలో నిర్వహించిన పరీక్షలను సమాచారం 2.35 లక్షల మంది రాశారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తాం అంటున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఉద్యోగులు 99% మంది ఓట్లేసి గెలిపించుకున్న ప్రజాప్రభుత్వం తమదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వారికి త్వరలోనే బకాయిలు చెల్లిస్తామని పేర్కొన్నారు. ఖమ్మంలో తెలంగాణ ఉద్యోగ ఐకాస ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సకల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం కార్తీక వన సమరాధన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. గత 10 ఏళ్ల పాలనలో ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, అందుకే ప్రజా ప్రభుత్వ స్థాపనకు చొరవ చూపారని కొనియాడారు. వ్యవస్థలు చిన్న భిన్నమైన ఉద్యోగుల సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు కాంగ్రెస్ సర్కారు యత్నిస్తుందని పేర్కొన్నారు. ఆర్థికేతర సమస్యలు ముందుగా పరిష్కారమవుతాయని చెప్పారు. మార్చి తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదుటపడుతుందన్నారు. ఉద్యోగులతో పాటు ప్రజలకిచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అవన్నీ ఉద్యోగుల చేతుల మీదుగానే అమలు కావాల్సి ఉందన్నారు. ఉద్యోగ సంఘాలు ఏకమై పూర్వ వైభవం సాధించాలని ఆకాంక్షించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ సంఘాల పోరాట పటం వల్లే తెలంగాణ రాష్ట్రం అవతరించిందని పేర్కొన్నారు. ఉద్యోగులు మార్పు కోరుకున్నందునే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు. పెండింగ్లోని డిఏలు క్రమపద్ధతిలో చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగ ఐకాస రాష్ట్ర చైర్మన్ మారం జగదీష్, ప్రధాన కార్యదర్శి ఏలూరు శ్రీనివాసరావు, ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. పరాభవం పరిపూర్ణం. భారత బ్యాట్స్మెన్ చేతులెత్తేశారు. ఫలితంగా 3వ టెస్టులోనూ రోహిత్ సేన చిత్తయింది. క్లీన్ స్విప్తో న్యూజిలాండ్ కొత్త చరిత్ర సృష్టించింది. స్వదేశంలో 3 అంతకు మించిన టెస్టుల సిరీస్లో తొలిసారి భారత్ వైట్ వాష్కు గురైంది. సొంత గడ్డపై ఈ దారుణ పరాభవంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ WTC ఫైనల్ చేరికపై ప్రభావం పడనుంది. 7,200 కోట్లు కట్టండి. ఈ నెల 7లోగా చెల్లించకపోతే విద్యుత్తును ఆపేస్తాం. బంగ్లాదేశ్కు అదానీ పవర్ కంపెనీ హెచ్చరిక. కొన్ని నెలలుగా పేరుకుపోయిన బకాయిలు. అక్టోబర్ ఆఖరు నుంచి కరెంటు సరఫరా తగ్గింపు. భారత్ మార్కెట్లో ఆర్డర్ల కోసం ప్రయత్నాలు అంటూ ఒక న్యూస్. హై రై రై అంటూ ఒక న్యూస్. తెలుగు రాష్ట్రాలకు హై స్పీడ్ కారిడార్లు. తెలంగాణలో 6-7, ఏపీలో 9. పోర్టు అనుసంధాన రోడ్లు, మిస్సింగ్ లింక్, రద్దీ ఉండే చోట్ల రోడ్ల నిర్మాణాలు కూడా. విజన్ 2047 కింద దేశవ్యాప్తంగా ప్రాజెక్టులు, స్ట్రాటజిక్స్, ఇంటర్నేషనల్ రోడ్లు, పట్టణాల్లోని ఇరుకు రహదారుల విస్తరణ సైతం. 2 దశల్లో 59,000 కిలోమీటర్ల మేర. భవిష్యత్తులో ఏర్పడే ట్రాఫిక్కు అనుగుణంగానే కేంద్ర మంత్రివర్గం ఆమోదించాక పనులు అంటూ ఒక న్యూస్. తెలంగాణకు రాబోయే హై స్పీడ్ కారిడార్లు. హైదరాబాద్ బెంగళూరు 190 కిలోమీటర్లు. హైదరాబాద్ చెన్నై 83 కిలోమీటర్లు. హైదరాబాద్ టు విశాఖపట్నం 244 కిలోమీటర్లు. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాలను పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2047 కల్లా భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా హై స్పీడ్ కారిడార్లు, పోర్టు కనెక్టివిటీ, స్ట్రాటజీస్, ఇంటర్నేషనల్ కనెక్టివిటీ, లింక్, ఫీడర్ రోడ్లన్నింటినీ కలిపి దాదాపు 59,000 కిలోమీటర్ల మేర నిర్మాణాలను చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. విజన్ 2047లో భాగంగా చేపడుతున్న ఈ నిర్మాణాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు పలు ప్రాజెక్టులు మంజూరు కానున్నాయి.
ప్రాథమిక నివేదిక ప్రకారం ఏపీ తెలంగాణ మీదుగా పలు హైస్పీడ్ కారిడార్లు నిర్మించనున్నారు. ఏపీలో పోర్టులు ఉండడంతో వాటిని అనుసంధానించేలా పలు రహదారులు, రెండు రాష్ట్రాల్లోని పట్టణ ప్రాంతాల్లో ఇరుకుగా ఉన్న రోడ్లను వెడల్పు చేయడంతో పాటు మిస్సింగ్ లింక్ రోడ్లను నిర్మించనున్నారు. స్ట్రాటజికల్ ఇంటర్నేషనల్ రోడ్ల కనెక్టివిటీ కింద తెలుగు రాష్ట్రాల్లో ఒక్క రోడ్డు లేకపోవడం గమనార్హం. హైస్పీడ్ కారిడార్లలో ఆంధ్రప్రదేశ్కు 9, తెలంగాణకు 6 లేదా 7, తెలంగాణ మీదుగా ఏపీకి కొన్ని రోడ్లున్నాయి, అవి కూడా రానున్నాయి. ఏపీలో పోర్టు కనెక్టివిటీ రోడ్లు 8 వరకు ఉన్నాయి. ఒక పట్టణ ప్రణాళికలోని ఇరుకు రోడ్లను వెడల్పు చేసే ప్రాజెక్టులో ఏపీలో 4, తెలంగాణలో 3 చోట్ల ఉన్నాయి. మిస్సింగ్ లింక్ ఆదిక రద్దీ ఉన్న ప్రాంతాల్లో చేపట్టే రహదారుల నిర్మాణ ప్రాజెక్టులో ఏపీకి 7, తెలంగాణకు 4 చొప్పున ఉన్నాయి. ఈ ప్రాజెక్టులన్నింటినీ 2 దశల్లో కంప్లీట్ చేయనున్నారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. ఇప్పుడు వెలుగు పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. ఈ నెలాఖరు నుంచి రైతు భరోసా కనీసం 7,000 కోట్లు అవసరం. నిధుల సర్దుబాటుపై ఆర్థిక శాఖకు సీఎం ఆదేశాలు. తొలుత దసరా నుంచే అనుకున్నప్పటికీ రుణమాఫీకి నిధులు ఇవ్వడంతో వాయిదా. ఈ నెలాఖరులో మొదలుపెట్టి వచ్చే నెలలో పూర్తి చేసేలాగా ఏర్పాట్లు. ఎప్పటిలాగే 1 ఎకరం నుంచి పంపిణీ చేసేందుకు ప్రణాళిక, గైడ్లైన్స్పై డ్రాఫ్ట్ నోట్ సిద్ధం చేసిన కేబినెట్ సబ్ కమిటీ. 10 ఎకరాల వరక 7.5 ఎకరాల వరక అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం. రైతులకు పంట పెట్టుబడి సహాయం, రైతు భరోసాను ఈ నెలాఖరు నుంచి పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయకంగా నిర్ణయించింది. నిధులను సర్దుబాటు చేయాలని, తగిన చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు సమాచారం. ఎప్పటి మాదిరిగానే 1 ఎకరం నుంచి మొదలు పెట్టాలని, డిసెంబర్ నెలాఖరు వరకైనా సరే రైతుల ఖాతాల్లో నిధులు జమ పూర్తి చేయాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. వాస్తవానికి దసరా తర్వాత నుంచే రైతు భరోసా పంపిణీ చేయాలని తొలుత ప్రభుత్వం భావించింది. కానీ అప్పటికే రుణమాఫీ కోసం 18,000 కోట్లు రైతులకు రిలీజ్ చేసింది. దీంతో పాటు మరికొన్ని స్కీములకు నిధులు సర్దుబాటు చేయాల్సి వచ్చిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దసరా నుంచి అనుకున్న రైతు భరోసాను ఈ నెలాఖరు నుంచి మొదలు పెట్టాలని, ఇందుకోసం నిధులను సర్దుబాటు చేయాలని ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలిసింది. బీసీ రిజర్వేషన్లకు ప్రత్యేక కమిషన్ వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. హైకోర్టు తీర్పును అనుసరించి ముందుకు వెళ్ళాలి. రిజర్వేషన్లపై భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా చూడాలి. ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని వెల్లడి. కమిషన్ చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ భూసాని వెంకటేశ్వర్లు. బివి రావుకు బాధ్యతలు. ప్రత్యేక బీసీ కమిషన్ చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ భూసాని వెంకటేశ్వరరావును నియమించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిసింది. 1993 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన బివి రావు 2019లో పదవీ విరమణ చేశారు. గతంలో జీఏడీ విపత్తుల నిర్వహణ స్పెషల్ సిఎస్గా, ఎంసీహెచ్ఆర్జీ అడిషనల్ డీజీగా కూడా పనిచేశారు బివి రావు. ఈ చిత్రంలో మనం చూడొచ్చు. వరి కోతలు మొదలై నెల అవుతున్న వడ్లు కొనరా అంటూ విమర్శలు చేస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రభుత్వ ప్రకటనలకు ఆచరణకు పొంతన లేదు అంటున్న బండి సంజయ్. వర్షాలతో చాలా చోట్ల ధాన్యం తడిచిపోయింది. వడ్ల కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ తహసీల్దార్లకు వినతులివ్వాలని పార్టీ కేడర్కు పిలుపు. వడ్లు కొనకపోతే రోడ్ల మీదకి వస్తాం అంటున్న మాజీ మంత్రి హరీష్ రావు. కోతలు మొదలై నెల రోజులైనా ఎందుకు కొంటలేరు అంటున్న హరీష్. రైస్ మిల్లర్లతో చర్చించి సమస్యను పరిష్కరించాలి. రైతులకు కేసీఆర్ ఇచ్చిన టార్పాలిన్లే తప్ప కొత్తవి ఏవీ లేవు. మా హయంలో కల్లాలకు వడ్లు రాకముందే ఏర్పాటు చేస్తోళ్ళం. సీఎం మంత్రులు కొనుగోలు సెంటర్లను పరిశీలించాలని హరీష్ రావు డిమాండ్. ఐఏఎస్ అమోయ్ కుమార్కి మళ్లీ ఈడీ పిలుపు. మాజీ ఐఏఎస్పై వరుస ఫిర్యాదులు. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో భూ ఆక్రమణల ఆరోపణలు. ఇప్పటికే 3 రోజులు ప్రశ్నించిన ఈడీ. భూ కుంభకోణం వెనుక ఎవరి పాత్ర ఉందనే దానిపై ప్రశ్నలు. డిజిటల్ అరెస్టుల పేరిట 237 కోట్ల లూటీ. రాష్ట్రంలో 10 నెలల్లో 3,238 మోసాలు, 3,000 మంది బాధితులు. దడ పుట్టిస్తున్న సైబర్ నేరగాళ్లు. 3,000 మందికి పైగా బాధితుల నుంచి 237 కోట్ల దోచుకున్నారు. తాజాగా మనీ లాండరింగ్ కేసులే. అరెస్టు చేస్తామంటూ 37 లక్షల దోపిడీ. పోలీస్ డ్రెస్ వేసుకొని ఆన్లైన్లో ఇంటరాగేషన్. స్కైప్, వాట్సాప్ వీడియో కాల్స్తో వేధింపులు. డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామంటూ బెదిరిస్తూ వసూళ్లు దందా.
కార్పొరేట్ స్కూల్ ప్రతినిధికి టికెట్ ఇచ్చే యోచనపై భిన్నాభిప్రాయాలు. హైకమాండ్కు పలు సంఘాల ఫిర్యాదు. నేడు రాష్ట్రానికి సునీల్ బన్సాల్ రాక. బీజేపీలో ఎమ్మెల్సీ టికెట్ల లొల్లి మొదలైంది. 2 టీచర్ స్థానాలకు, 1 గ్రాడ్యుయేటెడ్ స్థానానికి వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఎన్నికలకు ఇప్పటి నుంచే ఆ పార్టీ కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే అభ్యర్థుల ఎంపిక ఆ పార్టీకి సవాల్గా మారింది. ఎక్కువ మంది పోటీ చేసేందుకు ఆసక్తి చూపించడంతో ఎవరికి టికెట్ ఇవ్వాలన్న దానిపై పార్టీ తర్జన భర్జన పడుతుంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ స్థానంతో పాటు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్, ఎమ్మెల్సీ ఏవేస్ రెడ్డితో పాటు పలువురు నేతలతో కమిటీని కూడా బీజేపీ వేసింది. అయితే ఈ నెల 2న అభ్యర్థుల ఎంపికపై కీలక సమావేశం ఉంటుందని ఆ పార్టీ నేతలు చెప్పారు. కానీ అది వాయిదా పడింది. దీనికి ప్రధాన కారణం అభ్యర్థులపై ఇంకా నిర్ణయం తీసుకోకపోవడమేనని తెలుస్తుంది. టీచర్ సెగ్మెంట్లో కార్పొరేట్ ప్రతినిధికి టికెట్ ఇవ్వడం సంఘ్ నిబంధనలకు విరుద్ధమని వాదిస్తున్నారు. ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంటు ప్రతినిధి తరపున సర్కారు స్కూల్ టీచర్లు ఎలా ప్రచారం చేయాలని వారు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. మేడిగడ్డకు గ్రౌటింగ్ సమస్య చెప్పకుండానే ఎట్లా చేస్తారని అధికారులను ఎన్డీఎస్ఏ ప్రశ్న. టెస్టుల పారామీటర్లు మారిపోతాయన్న నిపుణులు. మళ్ళీ టెస్టులు చేశాకే ఫుల్ రిపోర్ట్ ఇస్తామని వెల్లడి. ఎనర్జీ డిసిపేషన్పై జూనియర్ అధికారితో స్టడీ. అన్నారం, సుందిలలో 5 టీఎంసీల వరకు నింపుకోవచ్చన్న అభిప్రాయాలు. మేడిగడ్డ బ్యారేజ్కి గ్రౌటింగ్ చేయడమే సమస్యగా మారిందా? దానిపైనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ అభ్యంతరాలు చెబుతున్నదా అంటే అవునన్న సమాధానాలే వస్తున్నాయి. సిఫార్సులు చేసిన టెస్టులు చేయకుండానే గ్రౌటింగ్ ఎందుకు చేశారంటూ ఇటీవల ఎన్డీఎస్ఏ నిపుణులు ఇరిగేషన్ అధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది. దానివల్ల చేయాల్సిన టెస్టుల పారామీటర్లన్నీ మారిపోతాయని, మళ్ళీ టెస్టు చేయాలని సూచించినట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి. డిజిటల్ అరెస్టు మోసాలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలి. డిజిటల్ అరెస్టు మోసాలను అరికట్టేందుకు దేశంలోని అన్ని ఏజెన్సీలతో కలిసి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాం. వాట్సాప్, స్కైప్ వీడియో కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. డిజిటల్ అరెస్ట్ పేరుతో వచ్చే కాల్స్కు భయపడకూడదు. పోలీసులు ఎప్పుడూ ఇలాంటి కాల్స్ చేయరు. ఎలాంటి సమస్యలు ఉన్నా ఇంట్లో వారికి చెప్పాలి. బెదిరింపు కాల్స్ వస్తే కట్ చేయాలి. వెంటనే డయల్ 100 స్థానిక పోలీసులతో పాటు 1930కు సమాచారం అందించాలి అంటున్న శిఖా గోయల్, డైరెక్టర్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో. మాలల హక్కుల కోసం ఉద్యమించాల్సిన టైం వచ్చింది అంటున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. రాజకీయ పార్టీలకు మన సత్తా తెలియజేయాలి అంటున్న వివేక్. మాలలు ఐక్యమై తమ హక్కుల కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం కరీంనగర్లోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మాలల ఉపకులాల ఐక్యత అభివృద్ధి సమ్మేళనానికి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మాలల ఐక్యత కోసం నిర్వహించిన నాగర్ కర్నూలు సభ విజయవంతమైందని, అదే స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. డిసెంబర్ 1న హైదరాబాద్లో జరిగే బహిరంగ సభకు మాలలు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని వివేక్ వెంకటస్వామి కోరారు. రైతు బంధును ఎగ్గొట్టిన రాష్ట్ర సర్కారు అంటున్న బీజేపీ ఎంపీ లక్ష్మణ్. రైతు బంధును పెంచుతామని హామీ ఇచ్చి చివరికి ఉన్న రైతు బంధును కూడా రేవంత్ ప్రభుత్వం ఎగ్గొట్టిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. రైతులకు వ్యవసాయ రుణాల మాఫీకి రేషన్ కార్డు పెట్టడం ఏంటని ఆదివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. అధికారం కోసం రైతు భరోసా ఎకరానికి 15,000 ఇస్తామని మాయమాటలు చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక దానిని పక్కన పెట్టి రైతులను మోసం చేశారని లక్ష్మణ్ విమర్శలు చేశారు. అప్పులు తేవడంలో మీదే ప్రపంచ రికార్డు అంటూ 2014 నాటికి హామీలను ఇంతవరకు అమలు చేయలేదు. కేంద్ర మంత్రి బండి సంజయ్కు మంత్రి పొన్నం కౌంటర్. మీరు ఢిల్లీ చెప్పులు మోసి గులాములు అని కామెంట్. చేతనైతే కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని హితవు. అప్పులు తేవడంలో, హామీలు ఎగ్గొట్టడంలో కేంద్ర ప్రభుత్వానిదే రికార్డు అని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. అప్పులు తేవడంలో కేంద్రం ప్రపంచ రికార్డు సృష్టించిందని తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పైన ఆయన విరుచుకుపడ్డారు. ఢిల్లీ చెప్పులు మోసే గుజరాత్ గులాములు అని కామెంట్ చేశారు. 6 గ్యారంటీల అమలుపై బండి సంజయ్ చేసిన ట్వీట్కు మంత్రి పొన్నం రీట్వీట్ చేశారు.
రైతులకు ప్రతి నెల పింఛన్, పేదోళ్లకు ఉచిత విద్యుత్, సామాన్యుల అకౌంట్లో 15 లక్షల రూపాయలు, 2 కోట్ల ఉద్యోగాలు, విభజన హామీలు, ఇలా చెప్పుకుంటూ పోతే కేంద్రం ఎగ్గొట్టిన హామీలు ఎన్నో ఉన్నాయి. ఏ పిల్లాడిని అడిగినా చెప్తాడు. మీరు తెచ్చిన 150 లక్షల కోట్ల అప్పులు దేశానికి గుదిబండగా మారాయి అంటూ విమర్శలు చేస్తున్న మంత్రి పొన్నం. రేవంత్ రెడ్డి మరొక ట్విట్టర్ పిట్ట అంటున్న డీకే అరుణ. హామీలు అమలు చేయకుండా ప్రధానిపై విమర్శల అంటూ రేవంత్ రెడ్డిపై ఫైర్. సీఎం రేవంత్ రెడ్డి మరొక ట్విట్టర్ పిట్టలాగా మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో ఆయన పాలన మేడిపండులా ఉందని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. రుణమాఫీపై కాంగ్రెస్ సర్కార్ను ప్రధాని మోదీ ప్రశ్నించడంతో ట్విట్టర్లో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన రిప్లైకు ఆదివారం ఒక ప్రకటనలో ఆమె కౌంటర్ ఇచ్చారు. డిసెంబర్ 9న పూర్తి రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 9 నెలలవుతున్నా సగం కూడా చేయలేదని ఆరోపించారు. 15,000 రైతు భరోసా ఇస్తామని చెప్పినా ఇప్పటికీ దిక్కులేదన్నారు. నిరుద్యోగ భృతి, డిగ్రీ చేసే యువతులకు స్కూటీలు, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇవన్నీ ఇచ్చారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ బోగస్, డొల్లా అని మండిపడ్డారు. ఆ పార్టీ ఇచ్చిన హామీలు ఏ రాష్ట్రంలోనూ అమలు కావడం లేదని డీకే అరుణ విమర్శలు చేశారు. రైతుల కోసం ప్రశ్నిస్తే కేసుల, ఇదేనా ప్రజాపాలన? అక్రమాలను బయటపెట్టిన వారిపైనే కేసుల, ఆధారాలున్నా కాపాడుతున్నది ఎవరు? నాదర్గుల్ అసైన్డ్ భూములను అక్రమంగా పోలింగ్ చేస్తున్న వ్యవహారంపై నమస్తే తెలంగాణ పూర్తి ఆధారాలతో కథనం ప్రచురించింది. అయితే అక్రమాలకు అంటకాగుతున్న కొందరు పెద్దలు అటు రైతులను, ఇటు నమస్తే తెలంగాణను బెదిరించి లొంగదీసుకోవాలని విఫల యత్నం చేస్తున్నారు. సంచలనం సృష్టించిన ఈ వ్యవహారంలో అసలు ఏం జరిగింది? రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్ గ్రామం సర్వే నంబరు 92లో దాదాపు 300 ఎకరాల అసైన్డ్ భూమి సేకరించేందుకు ప్రవీణ్ రెడ్డి, ఆయన వెనుక ఉన్న కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నట్లు నమస్తే తెలంగాణ అక్టోబర్ 31 గురువారం రోజున బిగ్ బ్రదర్స్ ల్యాండ్ పూలింగ్ పేరిట కథనం ప్రచురించింది. నిరుపేదలకు సర్కారు ఇచ్చిన అసైన్డ్ భూమిని తిరిగి తీసుకోవాలంటే చట్ట ప్రకారం అది కేవలం ప్రభుత్వానికి మాత్రమే సాధ్యం. అసైన్డ్ భూమిని సేకరించే అధికారం ప్రైవేటు వ్యక్తులకు లేనే లేదు. ఈ విషయాన్ని నమస్తే తెలంగాణ సృష్టించేసింది. ఒకవేళ అసైనీయులు తమ భూమిని ప్రైవేటు వ్యక్తులకు ఇస్తే అది చెల్లదని, దీనివల్ల ప్రభుత్వం ఆ భూమిని రైతుల నుంచి తిరిగి తీసుకునే ప్రమాదం ఉన్నదని నమస్తే తెలంగాణ అప్రమత్తం చేసింది. రైతులు నష్టపోవద్దనే ఉద్దేశంతో వారిని చైతన్యపరిచే ప్రయత్నం చేసింది. కానీ నమస్తే తెలంగాణపైనే ఉల్టా కేసులు పెట్టడం అనేక అనుమానాలకు తావిస్తున్నట్లు, దీని వెనుక ఏ ఒత్తిళ్లు పనిచేశాయి, అక్రమార్కులకు అంటగాగుతున్నది ఎవరు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. కేసీఆర్ నిప్పు ఎవరు టచ్ చేయలేరు అంటున్న మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. తెలంగాణకు 24 గంటలు కరెంటు ఇచ్చినందుకు జైల్లో పెడతారా? విద్యుత్ కమిషన్ చైర్మన్ జస్టిస్ లోకూర్ ఎప్పుడు పనిచేశారో మాకు తెలియదు. వివరణ తీసుకోలేదు, విచారణ చేయలేదు. విషం కక్కుతున్న కొన్ని మీడియా సంస్థలు సర్కారుకు తిది పెట్టేందుకు ప్రజలు సిద్ధం. అసదుద్దీన్ గురించి మాట్లాడడం వేస్ట్. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆగ్రహం. ఢిల్లీ నేస్తం, అవినీతి హస్తం అంటున్న కేటీఆర్. అనుమతి లేకుండా సీతారామ టెండర్ల. ప్రజాపాలన అంటే ఇదేనా? శుద్ధపూచ ముచ్చట్లు చెప్పి ఇప్పుడు నిబంధనలు తుంగలో తొక్కుతారా? మత్స్యకారుల జీవితాల్లో సర్కారు మట్టి. మూసి మురుగులో కోట్లు కుమ్మరిస్తారు, జలాశయాల్లో చేప పిల్లలు పడతారా అంటున్న మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం. అనుమతులు లేకుండానే సీతారామ ఎత్తిపోతల పథకానికి సంబంధించి 1,074 కోట్ల పనులకు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఢిల్లీ నేస్తం, అవినీతి హస్తం అంటూ ఆదివారం ఎక్స్ వేదిక నిప్పులు చెరిగారు. అంచనాలు పెంచారని, హాహాకారాలు చేసినోళ్ళు, అవినీతి జరిగిందని బురద జల్లెటోళ్ళు, కాళేశ్వరం మీద కక్షగట్టి రైతుల పొట్టగొట్టినోళ్ళు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మీద పగబట్టి మళ్లీ వలసలకు పచ్చజెండా ఊపినోళ్ళు, తెలంగాణ ప్రాజెక్టుల మీద విషం కక్కి రాష్ట్రాన్ని ఆగం పట్టించినోళ్ళు, ప్రజాపాలన అంటూ పొద్దుకు 10 మార్లు ప్రగల్భాలు పలికటోళ్ళు సీతారామ ఎత్తిపోతల పథకంలో అనుమతులు లేకుండానే 1,074 కోట్ల పనులకు టెండర్లు ఎట్లా పిలిచారు అంటూ నిలదీశారు. శుద్ధపూస ముచ్చట్లు చెప్పేటోళ్ళు ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటర్ల పనుల్లో నిబంధనలు ఎలా తుంగలో తొక్కారు అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఒక మీటింగ్లో త్వరగా టెండర్లు పిలవాలని ఆదేశాలు ఇవ్వడం, మరొక మీటింగ్లో ఇదేంటంటూ నంగనాచి మాటలు చెప్పడం ఏంటని విమర్శించారు. ప్రాజెక్టు పూర్తయి 1 కోటి ఎకరాలకు జీవం పోస్తున్న కాళేశ్వరంపై కమిషన్లు వేసి విచారణ చేయిస్తున్న మీపై ఇప్పుడు ఏ కమిషన్ వేయాలి అంటూ నిప్పులు చెరిగారు కేటీఆర్. సీతారామ టెండర్లకు సంబంధించి పలు పత్రికల్లో వచ్చిన కథనాలకు ఎక్స్ వేదికగా కేటీఆర్ పోస్ట్ చేశారు. కోదండరాంను నిలదీసిన పౌర సమాజం. మాట ముచ్చటలో ప్రభుత్వ గ్యారంటీలపైనే చర్చ. సర్కార్పై ఎందుకు పోరాడటం లేదని నిలదీసిన ప్రజా సంఘాలు. వినకపోతే సర్కార్ గల్లా పట్టి అడిగే హక్కు ఉందన్న కోదండరాం. హామీల అమలుపై కాంగ్రెస్ సర్కార్ను ఎందుకు ప్రశ్నించడం లేదని పలు ప్రజా సంఘాలు, నాయకులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఎమ్మెల్సీ కోదండరాంను నిలదీశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో సిటీ సెంటర్ హాల్లో పౌర సమాజంతో మాట ముచ్చట కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు పలు ప్రజల సంఘాల నాయకులు ప్రజా సమస్యలపై ఏకరువు పెట్టారు. పదవి విరమణ చేసి 5 నెలలైనా పింఛన్ అందలేదని ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులు మార్క రవీందర్ వాపోయారు. ఆర్టీసీ కార్మికులకు కనీసం గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లోక్సత్తా నాయకుడు గూడూరు స్వామిరెడ్డి మాట్లాడుతూ 2 లక్షల రుణమాఫీ పూర్తి కాలేదని అన్నారు. రైతులకు బ్యాంకులు ఇచ్చే వ్యవసాయ రుణాల పరిమితిని పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాంస్కృతిక కళాకారుడు బాబ్దీ మాట్లాడుతూ 5 నెలలకోసారి జీతం వస్తే ఎలా మేం బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేరలేదని పలువురు సూచించారు. హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఎందుకు అడగడం లేదని కోదండరామును వారు ప్రశ్నించారు. అంధకారంలోకి సింగరేణి భవిష్యత్ అంటూ ఒక న్యూస్. హామీల పాతర, నిబంధనల జాతర, రోజుకొక కొర్రి, పూటకొక ఆదేశం. సంస్థపై కార్మికుల ఆగ్రహం. చోద్యం చూస్తున్న గుర్తింపు సంఘం, ప్రతినిధి సంఘాల నాయకులు. సింగరేణి తీరు అస్తవ్యస్తంగా మారిందని, తెలంగాణ కొంగు బంగారంగా వెలుగిలిన సంస్థలో పాలన గాడి తప్పుతున్నది. కార్మికులకు ఇది చేస్తాం, అది చేస్తాం అని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వాలు, సంఘాలు పాతర వేస్తుండగా, యాజమాన్యం రోజుకొక ఆదేశం, కొత్త నిబంధనలు తెస్తుండగా కార్మికులు ఆగమాగమవుతున్నారు. ఈ చోద్యం చూస్తున్న గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల తీరుపై కార్మికులు మండిపడుతున్నారు అంటూ ఒక న్యూస్. ఇప్పటివరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చూస్తూనే ఉండండి దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి.